హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సర్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, హిమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ కాంతి మాస్టర్స్కి, ఇమోటల్ మాస్టర్స్కి, అలాగే ప్రతి ఒక్క మూగజీవికి, భూమాతకి, పంచభూతాలకి, నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం మాస్టర్స్. మేడం వెల్కమ్. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిశ్వరి గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రామ్తా మాస్టర్ గారు, ఇమ్మోర్టల్ మాస్టర్, అలాగే మాస్టర్ టీచర్ అయిన రామ్తా గారికి శత కోటి ఆత్మ ప్రణామాల, కృతజ్ఞతలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకుడైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకెంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకు, నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అలాగే నా స్వయానికి, విశ్వంలోని ఈ వర్తమాన క్షణానికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను స్వామి రామ అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. మేడం, ఇక్కడ వాయిస్ మీదే చాలా క్లియర్ గా ఉంది మేడం, మీ ఇంట్లో ఉన్నప్పటికన్నా. అవునా? ఓకే. అంటే అలా కాదు మేడం, ఇక్కడ ఎందుకు క్లియర్ ఉందంటే అక్కడ బయట వాయిస్ అంతా వినపడుతుంది. ఇక్కడ మంచిగా రూమ్లో ఒక షూట్ రూమ్ లా ఉంటుంది. ఇది బయట నాయిస్ ఉంటుంది, అందుకని మేడం. ఓకే. అంటే ఇక్కడ నిన్నటిది ఒక్కసారి చెప్తాను. తన సందేశాన్ని ముగిస్తూ ఠాగూర్, పదార్థ పరిణామం అంటే అచ్చంగా సముద్రంలో దీవి ఏర్పడటం లాంటిది. సముద్ర తరంగాలు ఈ దీవిని కడిగి జీవశక్తితో నింపుతుంది. అది చైతన్యంతో స్పందించడం మొదలు పెడుతుంది. దీన్నే పుట్టుక అంటారు. మళ్ళీ అలలు వెనక్కి వెళ్లి సముద్రంతో కలిసినప్పుడు దాన్ని మరణం అంటారు. కానీ సారంలో సముద్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది. నిరంతరం సాగే చావు పుట్టుకల ద్వారా మార్పు చెందని సముద్ర చైతన్యం తనలో నిరంతరాయంగా మారుతూ కొనసాగుతున్న సృజనాత్మక శక్తితో ఆనందిస్తూ ఉంటుంది. మీరు మీ ప్రత్యక్ష అనుభవం ద్వారా శాశ్వతమైన, నిరంతరం మారుతున్న ప్రకృతి ముఖార విందాన్ని దర్శించవచ్చు. ఆధ్యాత్మిక ఉన్మత్తత కలిగించే ఆమె సంగీతాన్ని, సృజనాత్మకత నృత్యాన్ని తనివి తీరా వీక్షించవచ్చునని అన్నారు. ఈ దివ్య సందేశాన్ని మనసులో పదిలపరుచుకుని బోలే బాబా డార్జిలింగ్ లో ఉన్న బాబాజీని చేరుకోవడానికి ప్రయాణమయ్యారు. బోలే బాబా జీవితంలో నిగూఢమైన, ఎంతో సాహసంతో కూడిన ప్రయాణాలు ఇప్పుడు మొదలయ్యాయి. హరిహర్ రాయ్ దేశాయ్ మరో 10 మందితో కలిసి శాంతినికేతన్ నుండి బయలుదేరారు. బోలే బాబా తన గురువుని కలవడానికి బయలుదేరారనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు వాళ్ళకి ఈ ఉత్సాహభరితమైన టిబెట్ ప్రయాణంలో డార్జిలింగ్ తొలి మజిలీ అని మాత్రమే అనుకున్నారు. బోలే బాబా భవాల్ రాజు రాక గురించి ఆలోచించసాగారు. తన గురువు సోదరుడు భవాల్ రాజు శాంతినికేతన్లో కలిసినప్పుడు బోలే బాబాకి అతని రాకతో ఎలాంటి వింత అనిపించలేదు. ఠాగూర్ తనని చూసిన పద్ధతి కూడా మామూలుగానే అనిపించింది. కొన్ని వారాల తర్వాత ఈ విధమైన బాబాజీ నుంచి మార్మిక సందేశంతో కూడిన టెలిగ్రామ్ వచ్చేసరికి ఈ టెలిగ్రామ్ కి గురుభ్రాత భవాల్ రాజు రాకకి ఏమైనా సంబంధం ఉండేదేమోనని ఆలోచనలో పడ్డారు బోలే బాబా. రాజు ఠాకూర్ను చూడడానికే వచ్చారా, లేక బోలేని చూడడానికి వచ్చారా? మామూలుగానైతే రాజు బోలే బాబాను కలకత్తాకు రావాల్సిందిగా ఆహ్వానించేవారు. కానీ ఈసారి అలాంటి ఆహ్వానం ఏదీ లేదు.
వాళ్ళు విడిపోయేటప్పుడు ఎప్పుడైనా ఖర్చుల కోసం చేతి నిండా పైకం ఇచ్చే వీరి పెద్ద సోదరుడు ఈసారి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆయన కళ్ళలోకి నిగూఢంగా చూసి వెళ్ళిపోయారు. ఠాగూర్ బోలేని ఆశీర్వదిస్తూ జనన మరణ వాస్తవికత గురించి వివరించినప్పుడు బోలేబాబా ఉత్సాహానికి అంతులేదు. ఠాగూర్ లోతైన కారణం లేకుండా ఒక చిన్న పదమైన ఉచ్చరించారని బోలేకు బాగా తెలుసు. ఒకవేళ ఆయన తన మహాభి నిష్క్రమణ గురించి గాని, బావాల్ రాజు లేక బాబాజీ మహాభి నిష్క్రమణ గురించి గాని ఈ మాటల ద్వారా ఏమైనా సూచిస్తున్నారా ఏమో. సంవత్సరం క్రితం బాబాజీ తన దేహాన్ని త్యజిస్తానని అన్న మాట గుర్తొచ్చింది. అప్పుడు అలా బాబాజీ అన్నప్పుడు బోలే మూర్ఖపు శిష్యులు ఇంకా ఉన్నప్పుడు ఏ గురువైనా వెళ్ళిపోతే వాళ్ళు దుర్గతిని పొందుతారని గ్రంథాల్లో రాసి ఉంది అని వాదించాడు. అప్పుడు బాబాజీ, సరే నేను నా దేహాన్ని వదిలి వెళ్ళనులే, ఎందుకంటే నువ్వు ఇంకా ఓ మూర్ఖుడిలా అమాయకంగానే ఉన్నావు కదా అని సమాధానం ఇచ్చారు. టెలిగ్రామ్ లో సమయం ఆసన్నమైంది అనే వాక్యం అతని మెదడును తొలుస్తోంది. ఇది భరించలేకపోతున్నాడు, ఎందుకంటే దీన్ని ఆయన ఎవరితోనూ పంచుకోలేదు. డార్జిలింగ్ చేరిన వెంటనే బోలేబాబా వారందరి అతిథి గృహంలో ఉంచి బాబాజీని కలవడానికి బయటికి వెళ్లారు. తన గురుదేవులు ఎక్కడుంటారో బోలేబాబాకి బాగా తెలుసు. నదీ తీరంలో కర్మకాండలు పాటించే స్థలం నుంచి మైలు దూరంలో 36 సంవత్సరాల క్రితం బాబాజీ బావాల్ రాకుమార్ని దేహాన్ని స్వాధీనం చేసుకున్న ప్రదేశంలో ఉన్న గుహలోనే ఆయన తప్పనిసరిగా ఉంటారు. అనుకున్నట్లుగానే బాబాజీ ఆ గుహలో ఉన్నారు. బయట 5 సాధువులు కూడా ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి బాబాజీ మౌనంగా ఉన్నారని, అప్పుడప్పుడు మాత్రమే కళ్ళు తెరుస్తున్నారని చెప్పారు. ఆయన పిలవకుండా లోపలికి వెళ్ళడం సరైనది కాదని బోలేబాబా బయటే ఉన్నారు. కానీ ఆయన వచ్చిన కొద్ది నిమిషాలకే గుహలో నుంచి బోలియా లోపలికి రా అని పిలుపు వినిపించింది. ఆయన లోపలికి వెళ్ళిన వెంటనే బాబాజీ సాధు భావాలు ఎలా ఉన్నాడు అని అడిగారు. నేను చూసినప్పుడు బాగానే ఉన్నారు, కానీ నిజానికి అతను ఎలా ఉన్నారనే విషయం మీకే తెలుసు అన్నారు బోలే. బాబాజీ ముందు కూర్చున్నారు బోలేబాబా. కొన్ని గంటల నిశ్శబ్దం తర్వాత బాబా కళ్ళు తెరిచి అతను గెలిచాడు అన్నారు. ఈ రహస్యాన్ని మరికాస్త అర్థం చేసుకునే అవకాశం ఏమైనా ఉందా అభ్యర్థించాడు బోలే. ఉంది, అందుకే నిన్ను పిలిచింది. అతను తన అసలు నివాసానికి వెళ్ళిపోయి నా గురువు గారి పర్యవేక్షణలో ధ్యానంలో నిమగ్నమై ఉన్నాడు. నీవు నీ పరమ గురువుని కలిసే సమయం ఆసన్నమైంది. ఆయన నీ కోసం నిరీక్షిస్తున్నారు. నీకు ఏది కావాలంటే అది నేర్పుతారు అన్నారు బాబాజీ. ఆయన ఉంటున్న కైలాస పర్వతానికి వెళ్ళమంటారా? వద్దు, నువ్వు అక్కడికి చేరుకునేటప్పటికీ టిబెట్ లో శీతాకాలం ప్రవేశిస్తుంది. శీతాకాలంలో ఆయన మధ్య టిబెట్ లోని లాసా దగ్గర మఠంలోకి రావచ్చు. పరమ గురువు దర్శనార్థం తనతో పాటుగా 10 మంది శాంతినికేతనం నుండి వచ్చారని బోలేబాబా బాబాజీతో అన్నారు. బాబాజీ ఒకసారి అని నిట్టూర్చారు. ఇది చాలా క్లిష్టమైన స్పందన. బాబా ధ్యానంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్న వేస్తే బాబాజీ అవును అని గాని కాదు అని గాని అనకుండా ఇలానే అంటారు. బోలే బాబాకి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బాగా తెలుసు. ఈసారి ఈ అంటున్న సందర్భాన్ని చూసి అవును కాదుకి మధ్యస్థంగా ఎక్కడో అర్థం చేసుకున్నారు. దారిలో ఉన్న కాలింగ్ పార్క్ లో బోలే బాబా తన చిన్నప్పుడు అందుడైన ఓ సాధువు దగ్గర కుంగుపు నేర్చుకున్నారు. ఇదేంటో కుంగుపు అంటే మీకు ఏమన్నా తెలుసా మేడం? ఇది ఒకసారి చెప్పండి. అంటే బోలే బాబా తన చిన్నప్పుడు అందుడైన ఓ సాధువు దగ్గర కుంగుపు నేర్చుకున్నారంట. కుంగుపునా? కుంగుపు కుంకు కదా మేడం? కుంగుపు అదే కుంకు ఉంటది. లేదు మేడం, కుంగుపు తెలియదు మేడం, తెలియదు. ముందు ఏమన్నా వస్తుందేమో చూద్దాం లేండి మేడం. కుంఫునే అంట మేడం, అది రాసినచ్చు కుంఫునే అంటది. అవునా? ఓకే. పేరు అదే అంట, మనం పిలిచేది అట్లా పిలుస్తామంట. నిజమేనంట. మనం ఇప్పుడు ఎవరు చెప్పారు మేడం ఇది? పాప. ఓకే, ఆ పాప చదివేసింది అయితే. ఓకే, వస్తాయి కదా. దాని మీనింగ్ ఏమైనా తెలుసా అంట మేడం ఆ పాపకి?
మార్షల్ ఆర్ట్స్ లాగా అంట మేడం. మార్షల్ ఓకే ఆర్ట్స్ ఓకే లాగా స్పోర్ట్స్ కి సంబంధించి ఉంటాయి కదా, బాక్సింగ్ ఇట్లాగా. ఓకే ఓకే ఓకే. అదే అదే. ఇప్పుడు మేడం లేదు లేదు మేడం, చెప్పండి. ఇప్పుడు ఆ సాధువు దగ్గర సిక్కిం వెళ్ళడానికి ముందు కొన్ని రోజులు విడిది చేశారు. సిక్కింలో ఉన్న బ్రిటిష్ అధికారులు ఈ సమూహాన్ని కాంగ్రెస్ పార్టీ గూఢచారి వ్యవస్థగా భావించి, అంటే అప్పట్లో కాంగ్రెస్ స్వాతంత్రం కోసం పోరాడుతోంది కదా, అప్పటిదన్నమాట. గూఢచారి వ్యవస్థగా భావించి వీరి సామాన్లను సోదా చేసి చూశారంట. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుండి ఒక ఉత్తరం, గాంధీజీ నుండి వచ్చిన ఉత్తరాన్ని చూసి ఈ ప్రయాణికులను అక్కడికక్కడే నిర్బంధించారు. దాంట్లో ఎలాంటి రాజకీయ భావాలు లేకున్నా ఆ లేఖలు భారతదేశంలోని ముఖ్యమైన నాయకుల నుండి వచ్చినవి కనుక వీరికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉండి ఉంటుందని, అందువల్ల వీరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు అయి ఉంటారనే విషయం దృఢీకరించబడింది. దాంతో అధికారులు వీళ్ళని ముఖ్యులుగా భావించి వాళ్లకు సౌకర్యవంతంగా చూడటం మంచిదని భావించారు. ఆ రకంగా వాళ్ళు గవర్నరు బంగళాలో ఉన్నప్పుడు ఒక స్వేచ్ఛ తప్ప సకల సౌకర్యాలు అమర్చబడిన నిర్బంధంలో ఉంచబడ్డారు. అధికారులు తమ పరిశోధన మొదలు పెట్టారు. అందులో భాగంగా అహ్మదాబాదు, కలకత్తాలోని తమ ప్రత్యర్థులకు విచారణ వివరాలు పంపుతూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు వివరణ కోరుతూ తాకీదులు పంపారు. వారాలు గడుస్తున్నాయి, వీళ్ళకి సహనం నశిస్తోంది. 2 నెలలుగా నిర్బంధంలో ఉంచడంతో బోలేబాబా ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతూ ఒక పాత మురికి కోటును ఒక గార్డు నుంచి కొన్నాడు. అది చాలా పొడవుగా ఉండి మారు వేషధారులకు బాగా అనుకూలంగా ఉంది. ఒక రోజు రాత్రి కాపలాదారు బాగా తాగి మత్తుగా ఉన్నప్పుడు బోలేబాబా ఆ కోటు కప్పుకొని బయటికి వెళ్లారు. వెళ్తున్నప్పుడు తాను ఢిల్లీకి వెళ్తున్నట్టు తన స్నేహితులకు ఉత్తరంలో రాసి ఢిల్లీకి వెళ్లకుండా టిబెట్ వైపు ప్రయాణమయ్యారు. 3 రోజులు నడిచిన తర్వాత సిక్కిం టిబెట్ సరిహద్దులు చేరుకున్నారు. అక్కడ ఒక గూర్ఖా సైనికుడు గుర్తింపు పత్రాన్ని అడగగా ఆయన ధారాళంగా నేపాలీ భాషలో మాట్లాడేసరికి ఆ సైనికుడు ఆయన్ని అనుమతించాడు. సుదీర్ఘమైన శ్రమతో కూడుకున్న టిబెట్ ప్రయాణాన్ని, తాను హిమాలయ పరమ గురువులతో గడిపిన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటూ కొనసాగించారు. మాంసము, చేపలు తప్ప శాకాహారం దొరకటం బహు కష్టమైపోయింది. పాడి పదార్థాలను తినడం కూడా మానేశారు, ఎందుకంటే అవి పాడైపోయి వాసన వస్తున్నాయి. అప్పుడప్పుడు బలవంతం మీద గొర్రెల కాపరుల నుంచి, అంటే యాక్, హిమాలయాల్లో పెరిగే ఎద్దు సమూహాల కాపలాదారుల నుంచి అప్పటికప్పుడు తీసిన పాలు త్రాగేవారు. వాళ్ళ పాల గిన్నెలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేవి కావు. అతనికున్న హస్త సాముద్రికము, జ్యోతిష శాస్త్రము ఇప్పుడు ఉపయోగపడింది. ఎలా అంటే టిబెట్ లోని సంచారం తెగలకు జ్యోతిషం చెప్పేవారన్నా, భవిష్యవాణి చెప్పేవారన్నా ఎంతో ప్రేమ. అయినప్పటికీ భవిష్యవాణి చెప్పడం అనేది బోలేబాబా మనసుకి నచ్చలేదు. కానీ దానివల్ల ప్రజల్లో ఎంతో మంది ఆయనకు స్నేహితులయ్యేవారు. ఆ విధంగా ఆయన అవసరాలన్నీ తీరేవి. టిబెట్ నుండి లాసాకు సాగుతున్న సుదీర్ఘ ప్రయాణంలో దారి పొడవునా పెద్ద సమతలమైన శిలాఫలకాలు వేల కొద్దీ ఉన్నాయి. ముఖ్యంగా ఎత్తైన కొండ ప్రాంతాల దారులలో ఓం మణి పద్మేహం అనే ప్రముఖమైన మంత్రం చెక్కి ఉంది. మేడం ఇది సూర్య మంత్రం కదా మేడం, ఇది నేను రోజు చెప్పుకుంటాను, మీ ఇక్కడ కూడా ఉన్నాయంట. కాదు కాదు, సూర్య మంత్రం అని కాదు. ఇప్పుడు మనకి ఓంకారం, మనం ఎలాగా మనకి ఇక్కడ ఓంకారానికి మన మీనింగ్ ఏంటి, ఓంకారం అనుకున్న విశిష్టత మనం ఎలాగా అనుకుంటాము, వాళ్ళకి మూల మంత్రం లాగా ఓం మణి పద్మేహం అని వాళ్ళు టిబెటియన్స్కి ఆ విధంగా వాళ్ళు ఓం మణి పద్మేహం అంటే అదే మేడం. అంటే సూర్య ఆరాధకులే దాన్ని వాడతారు అనేసి ఎవరో ఒక ఆయన చెప్పాడు మేడం. ఇక్కడ ఆయన పేరు ఏంటో గుర్తులేదు. సూర్య ఆరాధకులని కాదు, మన ఓంకారం లాగా వాళ్ళు మూలమంత్రం అది ఓం మణి పద్మేహం అనేది టిబెటియన్లు వాళ్ళు వాడతారు. అది మేడం. ఓం అనే పద్మేహం అనే ముఖ్య ప్రముఖమైన మంత్రం చెక్కి ఉంది. అయినప్పటికీ చాలా మంది టిబెట్ రైతాంగానికి దాన్ని చదవడం తెలియదు. కేవలం ఆ మంత్రాలు చెక్కిన శిలల ముందు సాష్టాంగపడి దండం పెట్టేవారు. ఎందుకలా చేస్తున్నారని బోలే అడిగితే మణి 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 అని అందమైన చిరునవ్వుతో సమాధానం చెప్పేవారు.
వాళ్ళు ఎంతో అమాయకులు, కానీ నమ్మకం ఉన్న వాళ్ళు. వాళ్ళకి బుద్ధుడు పేరు తెలుసు, కానీ బౌద్ధ తత్వం గురించి గాని దాని ఉత్కృష్టమైన సాధన గురించి గాని తెలియదు. భారతదేశం మాత్రమే కాక బోలే బాబా చూసిన నేపాల్ వంటి మిగతా దేశాల్లో రైతులు, గిరిజనులు, తెగలు, సంచార జాతుల జీవితాల కన్నా టిబెటన్ రైతుల జీవితాలు చాలా దుర్భరంగా ఉంటాయి. వాళ్ళకేమీ లేదు, చివరికి కనీస అవసరాలు కూడా తీరవు. అయినా వాళ్ళు సంతృప్తి అనే సమృద్ధవంతమైన ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఆకలిగా ఉన్నప్పుడు యాక్ వెన్నతో చేసిన టీ తాగుతారు. వెన్నతో టీ ఎలా చేస్తారా మేడం? ఇది ఎలాగ మేడం? అదే మేడం, వెన్నతో టీనా? అరే ఇది డిఫరెంట్ గా ఉంది. అదే చూడండి, యాక్ వెన్నతో అంట. యాక్ వెన్న అంటే అదే మేడం, ఎద్దు పోసింది దాంతో వస్తుందా వెన్న? అది ఎముకలతో ఉడకబెట్టింది ఏమన్నా అది వస్తుంది కదా మేడం, చిక్కగా. అదేంటి అంటే మేక పాలు, లేకపోతే ఆ యాక్ ఎక్కడి నుంచి పాలిస్తుంది మేడం వెన్న తీయడానికి వీళ్ళకి? మేడం అవునండి, యాక్ అని చెప్పు. యాక్ అని ఒక అనిమల్ ఉంటుంది, దానికి వచ్చిన పాలతో వెన్న. మేడం అది కూడా ఆవులాగా ఉంటుంది, కానీ కొంచెం ఆవులాగా ఉంటుందంట, కానీ ఆవు కాదంట. యాక్ అంట దాని పేరు, యాక్ అని ఒక యానిమల్ పేరు అంట. చూసాను మేడం, నేను నిన్న కూడా వీడియోలో చూసాను. అది యాక్ ఎద్దులాగా పొట్టుకుంటది, ఎక్కువ జుట్టు లాగా పెరిగింటది దానికి కింద పైన అంతా. అదేదో చర్మం అంతా కింద కూడా వేలాడబడినట్టుగా ఉంటది మేడం, ఎక్కువ పొట్టుకుంటాయి అవి. దాని వెన్నతోటి అంటే అవి ఆవులు కూడా ఉంటాయా అట్లా? అదే పాలిచ్చేవి ఉంటాయంట, దాని వెన్నతో చేస్తారంట. అదే చెప్తుంది చూడు, పాప చెప్తుంది చూడు. ఓకే, ఆ పాపకున్న జ్ఞానం కూడా లేకుండా ఉంది నాకైతే మేడం. అన్నీ అందరికీ తెలియదు కదా మేడం. అదే ప్రతిదీ పాప అయినా మనమైనా ఎప్పటికీ నేర్చుకునేదే మన జీవితం కదా. అదే వెన్న అంటే ఎలా చేసింటారు, దానిలో కోసమని చేస్తారేమో అనుకున్నాను నేనైతే. ఓకే 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 సారీ అన్నప్పుడు. అంటే వెన్నతో చేసిన మనం ఎలా అలాగే వాళ్ళు కూడా తయారు చేస్తారు మేడం వెన్నని. అంటే అది టీ ఎలాగ మేడం? వెన్న కాచడం అలాగే తాగడం అనుకుంటా, అంతేనేమో. అదే డిఫరెంట్, మనకు తెలియాల్సింది కానీ ఇంకా వెన్న అంటే అంతే మేడం. ఓకే, యాక్ వెన్నతో చేసిన టీ తాగుతారు. వేయించిన బార్లీతో చేసిన సంగటిని వాళ్ళ గుంపులో ప్రయాణిస్తున్న అతిథికి ఇచ్చి తర్వాత తింటారు. వీళ్ళ ప్రపంచంలో కాలానికి అర్థం లేదు. ప్రజలు అరుదుగా మాత్రమే నెలలను గుర్తు పెట్టుకుంటారు. అదే మంచి వాళ్ళతో ప్రయాణించి కదా మేడం. అదే మంచి విషయం. కాలానికి నిజమే, కాలాన్ని ఎందుకు మనం పట్టుకొని వేలాడాలి? కాలాతీతంగా ఉండాలి. కానీ కాలాతీతుడు అంటాం కదా మనం, ఇవి కూడా వస్తాయి కదా, ఏదో మంత్రాసులో కూడా వస్తాయి. శివ పంచాక్షరిలో దేనిలో వస్తాయి? నేను కాలానికి అతీతంగా ఉన్నాను, ఈ అఫర్మేషన్ లో కూడా ఉండాలి కదా మేడం. ఒకటే అవునవును, నేను కాలాతీతుణ్ణి అనే వస్తుంది కదా. నేను కాలంలోకి ప్రయాణించగలను కదా మేడం. ఇది మనకుండేది కాలంలోకి. శివ పంచాక్షరి దేంట్లోనూ వస్తుంది. నేను కాలాతీతుణ్ణి, కాలాయ, కాలరుద్రాయ, కాల ఇట్లా వస్తాయి చాలా. అవును కాలకాలాయ అని వస్తుంది. వాళ్లతో ప్రయాణించే వాళ్ళలో ఎవరో ఒక్కరు మాత్రమే రోజులను, వారాలను గుర్తు పెట్టుకుంటారు. బోలే బాబా కూడా రోజులను లెక్కించడం మర్చిపోయారు. మనసంతా పరమ గురువును చూడాలనే ఆత్రంగా ఉండడంతో బోలే బాబా హిమాని నదాలను దాటి, నదీ జలాలను దాటుకుని కొండ శిఖరాలపై ప్రయాణించి చివరకు లాసా చేరుకున్నారు. అంటే ఇక్కడ చూడండి మేడం, ఎంత కష్టపడి ఎంత దూరానికి అయినా ఎట్లా నడిచి వెళ్తున్నారు మేడం. ఇక్కడ బస్సుల్లో ప్రయాణం చేసి కూడా పోలేమన్నట్టుగా చెప్తుంటాం. టిబెట్ లోని ఈ ప్రాంతంలో బోలే బాబా ఎప్పుడూ ఉండలేదు. అయితే పశ్చిమ ప్రాంతంలో బోలే గురూజీ, పరమ గురువు అంతా కలిసి ఎక్కువ సమయం గడిపేవారు. హిమాలయాల్లో వీరు సంచరించిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ఇండో టిబెటన్ ప్రాంతం అని అంటారు. అక్కడి నుండి వాళ్ళు టిబెట్ పీఠభూమిలో ముఖ్యంగా మానస సరోవరం సరస్సు దగ్గర కైలాస పర్వత ప్రాంతాల్లో సంచరించేవారు. దేవతల నగరం అయిన లాసా పట్టణం గురించి పశ్చిమ టిబెట్ లోను, భారతదేశంలోను ఎన్నో ప్రశస్తమైన కథలను విన్నారు.
ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండిన ఈ పట్టణాన్ని గొప్పగా అంచనా వేస్తూ బోలేబాబా చేరుకున్నారు. లాసాకి వెళ్లిన తర్వాతే బోలే సన్యాసుల మఠాలకు సరఫరాలు చేయటానికి స్థిర నివాసం ఏర్పరచుకున్న పల్లెలను చూశారు. భిన్నత్వాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రపంచం, లౌకిక ప్రపంచం రెండూ పక్కపక్కనే ఉండటం చూశారు. ఉన్నత స్థాయి లామాలు తమ లౌకిక ప్రపంచం ఉన్నత స్థాయి లామాలు తప్ప కొంతమంది లామాలు ప్రభుత్వంతో పాలనాపరమైన స్థానాలలో ఉండటం చూశారు. అయితే ఈ రెండింటి మధ్య సంబంధం లేదు. విదేశీయులు దేశంలోకి ప్రవేశించకుండా ఉండటానికి ప్రభుత్వ నిర్వహణ వ్యవస్థ వాళ్ళ నుండి ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ ఉంటుంది. సన్యాసి మఠాలకు బయట ఉన్న ప్రపంచం పేదరిక, అజ్ఞానం, నిరక్షరాస్యతతో మగ్గిపోతున్న జన సముద్రం. ఆధ్యాత్మిక చింతన అంటే పర్వతాల క్రింద, సరస్సులలో, నదులలో ఉన్న దయ్యాలు, రాక్షసులు, సర్పాల వంటి వాటి చుట్టూ తిరిగి పూజించడమే. మిగతా అన్ని దేశాలలో మాదిరిగానే టిబెట్ లో కూడా ఆకలి, అతిసార వంటి వ్యాధులు, అనిశ్చిత పరిస్థితుల మధ్య ప్రజలు నిరంతరం బాధలకు గురవుతుంటారు. ఇక్కడ కూడా ఈ పరిస్థితులన్నింటికీ దేవతల కోపం లేదా దెయ్యాలు లేదా తమ పూర్వీకుల శాపాలే కారణంగా భావిస్తారు. అంటే మనకు నేర్పించినట్టే వాళ్ళకు కూడా నేర్పించేశారు మేడం ఇవన్నీ. మఠ జీవనం ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ జీవితం సౌకర్యవంతంగాను సురక్షితంగాను ఉంటుంది. ఎందుకంటే మఠాల్లో లామాలు ప్రభుత్వంలో కీలక పాత్ర నిర్వహిస్తారు. అటు ప్రభుత్వంలోను ఇటు ఆధ్యాత్మిక రంగంలోను వాళ్లే ప్రముఖులు. సన్యాసులకి పాఠశాలకి వెళ్ళడం ఒక ప్రత్యేకమైన సదుపాయం. నిజానికి టిబెట్ లో స్కూలుకి వెళ్ళమంటే మఠంలో చేరి సన్యాసిగా మారవలసి ఉంటుంది. వాళ్ళ కుటుంబ స్థాయిని బట్టి ప్రవేశం దొరుకుతుంది. పాఠశాలలో ప్రవేశించిన తర్వాత వాళ్ళకి టిబెట్ భాషలో చదవడము, రాయడము నేర్పుతారు. తర్వాత ఉన్నత విద్యలో భాగంగా బౌద్ధ గ్రంథాలను చదవడానికి పాళీ భాషను చదువుతారు లేదా లౌకిక పరిపాలనా నిర్వహణలో భాగమవుతారు. బోలేబాబా స్వామీజీ అయినప్పటికీ టిబెట్ విషయంలో కావలసిన పరిజ్ఞానం ఉన్నప్పటికీ లామా సాంప్రదాయానికి చెందిన వారు కాకపోవడం వల్ల ఆయనకి అక్కడి మఠాల గురించి పెద్దగా తెలియదు. కొన్ని రోజులు లాసాల్లో పెద్దగా ఒక క్రిస్టియన్ సంస్థ కనపడింది. అక్కడ ఆయనకు ఆహారం, వసతి లభ్యమయ్యాయి. ఆ క్రిస్టియన్ సంస్థ సహాయంతో బోలేబాబా ఒక లామాని కలిసి తాను భారత్ నుంచి వచ్చిన ఆధ్యాత్మిక చింతనాపరుడిని పరిచయం చేసుకున్నారు. తాను సారనాథ్ గయలో చదువుకున్నానని, తనకి సంస్కృతం, పాళీ భాషలు వచ్చునని ఆయనకు చెప్పారు. ఆ విధంగా బోలేబాబా టిబెట్ లో ఉన్న పురాతనమైన అతి ప్రసిద్ధమైన జోకంగ్ ఆశ్రమాన్ని సందర్శించగలిగారు. ఇది దలైలామా కోటల ప్యాలెస్ కి దగ్గరగాను డ్రూపాంగ్ సన్యాసి మఠానికి కొన్ని మైళ్ళ దూరంలోనే ఉంది. అక్కడి మఠంలో వేల కొద్ది సన్యాసులు ఉన్నారు. ఒక్క జోకంగ్ మఠంలోనే సుమారు 7,000 మంది సన్యాసులు ఉన్నారని తెలిసి బోలేబాబా ఆశ్చర్యపోయారు. ప్రతి గది, ప్రతి హాలు ఖాళీగా ఉన్న ప్రతి చోట దేవుళ్ళు, దేవతలు, దేవదూతలు, రాక్షసుల విగ్రహాలు, రకరకాలైన బుద్ధావతారాలకు సంబంధించిన శిల్పాలు, దలైలామా విగ్రహంతో సహా ప్రఖ్యాత లామాల విగ్రహాలతో నిండిపోయాయి. అతి కష్టం మీద కూర్చొని ధ్యానం చేయడానికి స్థలం దొరుకుతుంది. ప్రతి చోట వెన్నతో వెలిగించిన దీపాలు కనపడతాయి. నేలంతా యాక్ వెన్నతో జారుడుగా ఉండి నడవడం ఓ పెను సవాలుగా మారుతుంది. ప్రతి గదిలో తేనె తుట్టెల మాదిరి పైకప్పుకు గుడ్డతో చుట్టబెట్టిన వ్రాతప్రతులు వేలాడుతూ ఉంటాయి. సంవత్సరాల తరబడి వాటిని ఎవ్వరూ తెరవకపోవడంతో అవన్నీ దుమ్ము కొట్టుకుపోయాయి. ఈ పెద్ద పెద్ద మఠాలతో పాటు బోలేబాబా లాసాకి బయట ఉన్న ఓ చిన్న మఠాన్ని కూడా సందర్శించారు. ఎందుకంటే ఇక్కడి మఠాధిపతి లామా గొప్ప తాంత్రికోపాసకుడు అని విన్నారు. ఈ విషయాన్ని స్వామీజీ హిమాలయ పరమ గురువులతో జీవన పుస్తకంలో రాశారు. నేను లామాని కలిసినప్పుడు ఆయన చెక్కలతో నిర్మించిన గదిలో కూర్చొని చుట్టూ 7 మహిళలు ఉండగా అందరూ కలిసి మంత్రాలు జపిస్తున్నారు.
కొన్ని మంత్రాలు జపించిన తర్వాత కారం మసాలా చల్లిన మాంస ముక్కను కాస్త తిని మళ్ళీ మంత్రాలను ఉచ్చరిస్తున్నారు. అబ్బబ్బా ఇదేంటి మేడం ఇలా కూడా ఉన్నారా వాళ్ళు అక్కడ? దేవుడా, ఏమో మాయమ్మ. వాళ్ళ కల్చర్ మనం అదే. దేవుడా. 15 నిమిషాలైన తర్వాత లామా తన మంత్రోచ్చారణ ఆపి నేను ఎందుకు వచ్చానో అడిగారు. నేను చిరునవ్వు నవ్వి వారిని చూడటానికి వచ్చానని చెప్పాను. లేదు లేదు, అది నిజం కాదు, నువ్వు ఫలానా వ్యక్తివైన నువ్వు మారువేషంలో ఉన్నావు, సిక్కిం పోలీసులు నీ కోసం తిరుగుతున్నారు అని అన్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడని అతని మాటలే చెప్తున్నాయి. నేను ఈ తాంత్రికోపాసనలోని ఈ మార్గాన్ని, పచ్చి మాంసం తినడాన్ని నిరసిస్తానని అతనికి తెలుసు. అతను నా ఆలోచనలను చదివాడని తెలిసి భయం వేసింది. అయితే అతను అలా చేసినందుకు నేనేమి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే అప్పటికే ఎదుటి వాళ్ళ ఆలోచనలు చదివే వాళ్ళు చాలా మంది నాకు తెలుసు. అలాగే ఎదుటి వారి ఆలోచన చదివే పద్ధతి మొత్తం నాకు తెలుసు. నేను నమ్రతగా ప్రవర్తిస్తూ కేవలం మరింత తాంత్రిక విద్యలు నేర్చుకోవడానికే మీ దేశం వచ్చానని చెప్పాను. తాంత్రికుడు అయిన ఆ యోగి ప్రార్థన చేసే పుస్తకాన్ని ఇచ్చి చూడమన్నాడు. కానీ ఆ పుస్తకాన్ని అంతకు ముందే నేను చదివేశాను. లామా తన మఠంలో ఉండడానికి అంగీకరించాడు. ఇక్కడ బోలే బాబా అద్భుతమైన అనుభవాన్ని పొందారు. ప్రధాన లామాతో సహా చాలా మంది లామాలు పట్టు వస్త్రంతో చుట్టి గ్రంథాన్ని, మందంగా పూసి ఉన్న సంస్కృత గ్రంథాన్ని పూజిస్తుంటారు. దాన్ని ఎవరు తెరవరు. ఎందుకంటే ఎవరన్నా తెరిస్తే వెంటనే కుష్టు వ్యాధి సోకి మరణిస్తారని నమ్ముతారు వారి బాబా. బోలే బాబా ఇలాంటి మూఢనమ్మకాల్ని నమ్మరు. చదివిన వారికే రచన సౌందర్యం సొంతం. దాంట్లో ఏముందో కూడా తెలియని మూర్ఖులకు ఆ సౌందర్యం విలువ ఏనాటికి తెలియదు అనే నానుడి ఆయనకు బాగా గుర్తుంది. ఆయనకు ఆ గ్రంథాన్ని చదవాలనే కోరిక బాగా ఉంది. ఒకరోజు రాత్రి ఆయన గ్రంథం ఉన్న గదిలోకి వెళ్లి దాన్ని చుట్టిన గుడ్డను తీసి ప్రవృత్తి కాంతిలో చదివారు. అక్కడక్కడ కాస్త చదవగానే ఆ రచనని అంతకు ముందే తాను చదివానని అర్థమైంది. అది 18 భాగాలైన శివలింగ పురాణాలలోని ఒక పురాణ భాగం. ఈ భాగము స్వర్గాన్ని, నరకాన్ని వివరిస్తూ చనిపోయిన తర్వాత ఆత్మ ఏ విధంగా అక్కడికి ప్రయాణిస్తుందో వివరిస్తుంది. బోలే బాబా దీన్ని చుట్టేసి యథాస్థానంలోనే మళ్ళీ పెట్టేశారు. ఆ పుస్తకం ఉండాల్సిన స్థానాన్ని కదపడమే కాకుండా దానికి చుట్టిన వస్త్రాన్ని అచ్చం లామాలు ఎలా చుట్టే విధంగా చుట్టకపోవడం వల్ల, దీపాలను కదపడం వల్ల ప్రొద్దున్నే ఆ సన్యాసికి ఈ గ్రంథాన్ని ఎవరో తెరిచారని అర్థమైంది. దాంతో ఓ పెద్ద ప్రళయమే వచ్చినంత పనయింది. అక్కడ బోలే బాబాయే ప్రధానమైన అనుమానితుడు. కొన్ని నిమిషాల పాటు అక్కడి పరిస్థితిని చూస్తే ఆ లామా బోలే బాబానే అక్కడే చంపేస్తాడేమో అనిపించేలా ఉంది. వాళ్ళు అతని చుట్టూ చేరగానే బోలే బాబా వాళ్ళని చూస్తూ బిగ్గరగా, ఈ వ్రాత ప్రతిని చదవడానికి వెళ్ళమని నన్ను హిమాలయ గురువు గారు పురమాయించారు. మీరు నన్ను బాధిస్తే కష్టాల్లో చిక్కుకుంటారు అన్నారు. అతని వాలకంను, అతని బెదిరింపు చూసి వాళ్ళు వెనకడుగు వేశారు. అంతేకాక బోలే బాబాకి ఎలాంటి కుష్టు వ్యాధి సోకిన ఆనవాళ్లు కనపడపోయేసరికి నిజంగానే అతడికి ఈ గ్రంథాన్ని చదివే అధికారం ఉందని వాళ్ళు నమ్మారు. త్వరలోనే ఈ విషయమంతా ఓ పుకారుగా ఆశ్రమం అంతా వ్యాపించింది. దాంతో ప్రతి ఒక్కరూ అనంత జ్ఞానశక్తి సంపన్నుడైన ఓ యువ లామా బుద్ధగయ నుండి వచ్చాడని అనుకోవడం మొదలుపెట్టి లామాలు, సామాన్య జనాలు అతనిని చూడటానికి వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు. కానీ బోలే బాబాకి మూఢ విశ్వాసాలు, భావావేశాలు అంటే సెంటిమెంట్లు తెచ్చిపెట్టే గౌరవం త్వరలోనే ఇక్కట్లను తెచ్చిపెడుతుందని తెలుసు. దాంతో ఆయన తన తుది గమ్యం చేరుకునే సమయం వచ్చిందని ప్రకటించారు. దాంతో లామాలు అతని ప్రయాణానికి కావలసినవన్నీ సిద్ధం చేసి ఒక గైడ్ని కూడా ఇచ్చి బోలే బాబాను అతని పరమ గురువు నివసించే మఠానికి సాగనంపారు. బోలే బాబా ఈ మొత్తం అనుభవాన్ని లాసా మఠంలో ఒకే ఒక వాక్యంతో ఇలా అన్నారు: ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక మార్గంలో శుద్ధ అజ్ఞానం నిగూఢమైన జ్ఞానంగా ఆమోదింపబడుతుంది. ప్రజలు దానిని పరీక్షించడానికి ఒప్పుకోరు. బోలే బాబా తన గమ్యాన్ని చేరుకోగానే అతని పరమ గురువులు కౌగిలించుకొని, నువ్వు చాలా అలసిపోయావు, చాలా కష్టాలు అనుభవించావు, జ్ఞాన మార్గం చాలా క్లిష్టమైంది, దాన్ని పొందాలనుకోవడం దుర్లభమైన లక్ష్యం,
భోలే బాబా అప్పటికే అలసిపోయారు. కొన్ని మాసాల నుంచి ఎలాంటి యోగ సాధన చేయడం లేదు. ఆరోగ్యం క్షీణించసాగింది. కానీ పరమ గురువుల ఆలింగనంతో నొప్పి, అలసట మాయమైపోయాయి. హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామీజీ వివరించినట్లు పరమ గురువు దేవులు వృద్ధులే గాని చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన కూర్చున్న చోటు నుంచి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి లేస్తారు. అంతే. ఆయన ఎత్తు 5 అడుగుల 9 లేక 10 అంగుళాలు ఉంటుంది. సన్నగా ఉన్న చాలా చురుగ్గా ఉంటారు. దుబ్బుగా ఉంటారు. కనుబొమ్మలతో ముఖం ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు. ఆయన యాక్ పాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. అప్పుడప్పుడు బార్లీ జావ త్రాగుతారు. తరచూ కొంతమంది లామాలు ఆయన దగ్గరికి వచ్చి చదువుకుంటూ ఉంటారని, వీరు సహజమైన గుహలోనే నివసిస్తుంటారు. ఆ గుహ ముందు విద్యార్థులు చెక్క మంటపాన్ని చేసి ఉంచారు. అక్కడి నుంచి దూరంగా ఉన్న పర్వత శ్రేణుల్ని, విస్తారమైన దిగంతాలను చూడొచ్చు. గురువర్యుల వెంట మరో 5 యోగులు ఉన్నారు. వారంతా ఎంతో ప్రేమాస్పదంగా ఉన్నారు. వాళ్ళు హిందీ, నేపాలీ, ఈశాన్య భారతంలో మాట్లాడే మాండలికాలతో కలిపి ఎంతో హృదయంగా తేనెలు చిలకరిస్తూ మాట్లాడుతున్నారు. కానీ ఎవ్వరూ భవాల్ రాజు ఉన్నట్టు సూచన ప్రాయంగానైనా చెప్పట్లేదు. తన స్పృహకి గురుభ్రాత భౌతికంగా అక్కడే ఉన్నాడని తోస్తోందా, లేక కేవలం వాయు రూపంలో తన పరమ గురువుతో నివసిస్తున్నారా అని భోలే బాబా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడప్పుడు కొంతమంది టిబెటన్ లామాలు చదువుకోవడానికి వస్తూ ఉంటారు. వారు భారతీయ గురువుల, ఋషుల, సన్యాసుల కథలు వినడానికి వస్తుంటారు. కానీ వాళ్ళు చాలా వరకు మంత్రతంత్రాలు, భూత వైద్య పద్ధతులు నేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏమైనప్పటికీ భోలే బాబాకి ఈ యోగులు, ముఖ్యంగా తమ పరమ గురువులు చావు పుట్టుకల రహస్యాన్ని, భూ ప్రపంచంలో ఆ తర్వాత కొనసాగే జీవిత నిగూఢత్వాన్ని బాగా ఎరిగి ఉన్నారనే విషయం తెలుసు. దాంతో పాటు ఎన్నో ఉన్నత స్థాయి తాంత్రిక పద్ధతులు, ఉదాహరణకి తాము బ్రతికి ఉండగానే తమ దేహాన్ని భద్రపరుచుకుని వేరొకరి దేహంలో ప్రవేశించే పరకాయ ప్రవేశ విద్య వాళ్ళకి తెలుసు. ఈ సిద్ధులు ఎంత సునాయాసంగా లక్మాలను సందర్శించే స్థాయికి వచ్చారో తలుచుకొని స్వామీజీ ఆశ్చర్యపోతుంటారు. ఈ 5 సిద్ధులు కేవలం టిబెటన్ల పశువుల వారు నమ్మే క్షుద్ర శక్తుల నుంచి రక్షించి, వారి ఈతి బాధల్ని తొలగించి, ఈ టిబెట్ ను చల్లగా చూస్తూ లోయలను పర్వతాలను పాలించే అతీంద్రియ శక్తులు గల సన్యాసులుగా మాత్రమే కనబడుతున్నారు. ఈ సాధువులు లామాలకు విద్యలు నేర్పడం చూస్తూ భోలే బాబా కూడా దెయ్యాలన్నా, చీకటన్నా భయం లేకుండా ఉండడం, జలుబు, దగ్గు లాంటి సామాన్యమైన అనారోగ్యాలను నయం చేయడం, గొర్రెలు వేరే మందలో ఉంటే పిలవడం, మీదికి విరుచుకుపడుతున్న కుక్కలను నియంత్రించి చెప్పు చేతుల్లో ఉంచుకోవడం, సంచార సమూహాలకి, రైతుకి ఉపయోగపడే అనేక తాంత్రిక విద్యలను, పద్ధతులను నేర్చుకున్నారు. ఆ సిద్ధులు నేర్పుతున్న విద్యకు బదులుగా ఈ లామాలు, వారి అనుచరులు వారికి కావలసిన ఆహారము, దుప్పట్లు, దీపాలు వెలిగించుకోవడానికి కావలసిన నూనె, దునికి కావలసిన కట్టెలు తీసుకొచ్చి ఇస్తుండేవారు. పరమ గురువు గారి సాంగత్యంలో ఉండటం అంటే ఎంతో సంతోషంగా ఉంది బోలేకి. ఆయనకి తన గురువు గారు బాబాజీతో ఉన్నట్టే అనిపిస్తుంది. బాబాజీ లాగానే వీరు కూడా అడగకుండానే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. కానీ సామాన్యంగా, మేడం కొంచెం ఏదో సౌండ్ వస్తుంది మేడం. అవునా? ఏం అయితే లేదు మేడం, కొంచెం ఏం లేదు, చూద్దాం. అప్పటికి డోర్ వేస్తాను. ఓకే. ఇప్పుడు మేడం లేదు మేడం. ఇప్పుడు బాబాజీ లాగానే వీరు కూడా అడగకుండానే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు. కానీ సామాన్యంగా ప్రజలకు చాలా తక్కువగానే మాట్లాడుతూ సమాధానాలు చెప్పేవారు, లేదా ఒక చిరునవ్వు నవ్వి ఊరుకునేవారు. కొన్నిసార్లు అది కూడా ఉండేది కాదు. మొత్తానికి ఒకరోజు ఆయన భోలే బాబాతో కాస్త ఎక్కువగానే మాట్లాడారు.
ఆయన నీకేం కావాలో చెప్పడం లేదేం అని బోలే బాబాను అడిగారు. దానికి సమాధానం స్వామీజీ ఇలా వ్రాసారు: వణుకుతున్న గొంతుతో నేను, దయచేసి నాకు పరకాయ ప్రవేశ విద్యలోని మెలకువలను నేర్పండి అన్నాను. బోలేబాబా తన చిన్నప్పుడు ఈ విద్యను గురించి విన్నాడు. అతని 16 ఏళ్ల వయసులో బూడే బాబా అంటే వృద్ధ సాధువు అనే సాధువును కలిశాడు. ఆయన తూర్పు హిమాలయాలలోని నాగా పర్వతాలపై నివసిస్తూ అప్పుడప్పుడు బాబాజీని కలవడానికి వస్తూ ఉండేవారు. వాళ్ళిద్దరూ పరకాయ ప్రవేశం గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. బాబా చిన్నవారవటం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థమయ్యేది కాదు. కొన్ని రోజుల తర్వాత బూడే బాబా వెళ్ళిపోతుండగా బాబాజీ బోలేను అతనితో కలిసి వెళ్ళమన్నారు. అలసటతో కూడిన సుదీర్ఘమైన ప్రయాణం తర్వాత వాళ్ళు అస్సాంలో స్వామి నిగమానంద గారు నివసించిన గుహలో ఆగారు. అక్కడ బూడే బాబా మర్నాడు తన దేహాన్ని వదిలి మరో దేహంలోకి ప్రవేశిస్తానని అన్నారు. ఆశ్చర్యపోవడం బోలే వంతైంది. బూడే బాబా చనిపోవాల్సిన అవసరం ఉందా? ఇంకొకరి దేహంలోకి ప్రవేశించడం అంత తేలిక? ఒకవేళ అలా చేయాలనుకున్న వేరొకరు తమకు తాముగా ఈ ముసలి సాధువుకు తమ దేహం ఇస్తారా అని బోలే ఆశ్చర్యపోయాడు. బోలే తనకున్న అనుమానాలను వ్యక్తీకరించాడు. బూడే బాబా నాకిప్పుడు 90 సంవత్సరాలు. ఈ దేహం ఎక్కువ కాలం సమాధిలో ఉండడానికి వీలు పడదు. అవకాశం తనంతట తానే వెతుక్కుంటూ వచ్చింది. రేపు మంచి స్థితిలో ఉన్న మృత శరీరం ఒకటి రాకపోతుంది. ఆ యువకుడు పాము కాటు వల్ల చనిపోయాడు. ఇక్కడికి 13 మైళ్ళ దూరంలో నది ఒడ్డున అతన్ని వదిలేస్తారు అని అన్నారు. రేపు ఉదయాన్నే బయలుదేరాలని, అలాగైతేనే సూర్యాస్తమయం లోపల అక్కడికి చేరుకుంటామని అన్నారు ఆయన. అంటే మేడం బవాల్ రాజు అప్పుడు చనిపోయినలా అదే అనుకుంటా కదా మేడం, ఇది అయ్యుండొచ్చు మేడం, అయ్యుండొచ్చు. ఎస్, సేమ్ అలాగే ఉంది ఇది. ఆ నది లోపలికి రేపు ఒకరు చనిపోతున్నారు అని చెప్పి ముందుగా చేరుకున్నారు రేపు. ఓకే. వాళ్ళిద్దరూ పొద్దున్నే లేచేసరికి గుహ ద్వారం ఒక ఏనుగుతో మూసుకుపోయి ఉంది. దాని తల, తొండం, ముందు కాళ్ళు 2 గుహ లోపలికి ఉన్నాయి. దాన్ని ఒక తేలు కుట్టింది. ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. అయ్యయ్యో, తేలు కుడితే ఏనుగు చనిపోతుందా మేడం? అదే బూడే బాబా ఆ తేలును తన ఒట్టి చేతులతో పట్టుకొని, ఓసి దుర్మార్గురాల, ఎంత భయంకరమైన పని చేశావు అని కోప్పట్టారు. బోలే ఆ తేలు మిమ్మల్ని కుడుతుంది, వదిలేయండి అని అరిచాడు. కానీ బూడే బాబా ప్రశాంతంగా దానికలా చేసే ధైర్యం లేదు అన్నారు. బోలే దాన్ని చెక్క పావుకోళ్లతో చంపాలని చూశారు. బూడే బాబా ఆపి ఎవరికి ప్రాణాలతో ఉన్న ఏ జీవిని చంపే అధికారం లేదు. ఎంత బాగుంది మేడం ఇది. అంతే కదా మేడం, ఏదైతే నేను దాంట్లో కూడా ప్రాణం ఉంది కదా. అదే ఈ 2 ఒకదానికొకటి తారసపడ్డాయి. కర్మ, దాని పర్యవసానం ఎలా ఉంటుందో నీకు తెలిస్తే ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకుంటావు అంటూ బూడే బాబా ఆ తేలుని పోనిచ్చారు. తర్వాత ఇద్దరు కలిసి 2 గంటలు కష్టపడితే కానీ బయటికి ప్రాకి వెళ్ళటానికి ఖాళీ దొరకలేదు. బయటికి రాగానే వాళ్ళు ఉత్తర దిక్కుగా నది వైపు సాగి అక్కడ గుడారం వేసుకున్నారు. ఉదయం నది ఒడ్డున కూర్చుని బోలే 2 గంటలు ధ్యానాన్ని కొనసాగించారు. కళ్ళు తెరిచి చూడగా అక్కడ బూడే బాబా లేరు. బూడే బాబా కోసం చుట్టూ చాలా సేపు వెతికి చేసేదేమీ లేక బోలే అక్కడే కూర్చున్నాడు. సాయంత్రం దాకా ఆయన రాకపోయేసరికి వెనుదిరిగి తన గురువు గారి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కొన్ని రోజులు నడిస్తే అక్కడికి దగ్గరలో గౌహతి రైల్వే స్టేషన్ ఉంది. ఒకసారి బోలే అక్కడ రైలు ఎక్కి హరిద్వార్ లో దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ తన గురువు గారు హిమాలయాల్లో నివసించే ప్రదేశమైన గుప్త కాశీ పవిత్ర పుణ్య క్షేత్రం గడ్వాల్కి చేరుకున్నారు. ఆ ప్రసంగం గురించి స్వామీజీ ఇలా వ్రాసారు: నేను అక్కడికి చేరుకోగానే మా గురువు గారు బూడే బాబా నిన్న రాత్రి ఇక్కడున్నారు, వారు నీ గురించి వాకపు చేశారు అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఒక యువ సాధువు మా గుహకి వచ్చారు. అతడు నాతో ఎంతో పరిచయం ఉన్నట్టు మాట్లాడడం మొదలుపెట్టాడు. అస్సాంకి సాగిన మా ప్రయాణ వివరాలన్నీ చెబుతూ, నన్ను క్షమించు, నేను పరకాయ ప్రవేశం చేసినప్పుడు నాతో నువ్వు లేవు అంటూ అంతా చెప్పుకొచ్చారు. వీరి ఈ కొత్త భౌతిక పరికరం
ఆయనను ఏమాత్రం ఇబ్బంది పెట్టినట్లు లేదనిపించింది. అతని పూర్వపు సామర్థ్యాలు, లక్షణాలు అన్నీ అలానే ఉన్నాయి. ఆయన తన తెలివి, ప్రజ్ఞ, పాఠవాలు, జ్ఞాపకాలు, జ్ఞానము, ప్రతిభలు, బూడే బాబా పాత అలవాట్లు అన్నీ అలానే ప్రదర్శించగలుగుతున్నారు. మేడం, వీళ్ళు ఒక చనిపోయిన శరీరంలోకి ప్రవేశించి మళ్ళీ బతుకుతున్నారు అంటే వాళ్ళు వదిలేస్తున్నారా, లేకపోతే వీళ్ళు బతకడానికి అంటే వాళ్ళు ఏది అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ కర్మకాండాలు ఏమి చేయకుండా వదిలేస్తే ఇలా చేరుకుంటారా? ఎలా మేడం? నదిలో కొట్టుకొచ్చింది పాము పట్టు. ఇప్పుడు మన దాంట్లో కూడా కర్మకాండలు లేవు కదా, మన సొసైటీలో కూడా కర్మకాండలు లేవు. పత్రి సార్ కూడా కర్మకాండలు ఎప్పుడు చేయరు, యాక్సెప్ట్ చేయరు. పిండ కానీ మేడం ఇప్పుడు పాతి పెట్టడము అదేనా చేస్తారు కదా? పాతి పెట్టడం చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇక్కడే కూడా విన్నాను మేడం, నా చిన్నప్పుడు కూడా చూశాను. కొన్ని కులాల వాళ్ళు పడుకోబెట్టరు, శవాన్ని కూర్చోబెట్టేస్తారు. మా దాంట్లో కూడా కూర్చోబెడతారు మేడం. అదే అట్లాగా ఉంటారు. అయితే విషయం ఏమంటే పరకాయ ప్రవేశం చేస్తారు మేడం, పరకాయ ప్రవేశం చేస్తారు. అంటే మేడం ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో పరకాయ ప్రవేశం అంటారా మీరు? ఇప్పుడు ఆయన ఎవరు ఆది శంకరాచార్యులు ఎలా చేశారంటే ఆయనకి ఏదో ఇప్పుడు వేదికగా చేసుకొని కొన్ని క్వశ్చన్స్ అడతారు చూడండి, ఒక రాజు ఆమె ఆయన భార్య. అవును. అయితే అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే మేడం, ఎందుకు అలా చేస్తారంటే దేహం ఒక మంచి దేహం అయిందనుకోండి, ఏజ్ కొంచెం యంగ్గా ఉండో లేకపోతే ఏజ్ ఉండో, ఆ శరీరం ఆరోగ్యకరంగా ఉండి శరీరంగా ఉండి వెళ్ళిపోయారు అనుకో, అలాంటి శరీరాన్ని ఇప్పుడు శరీరం లేకుండా ఉంటారు. చాలా సోల్స్ ఉంటాయి, వాళ్ళకి అంత శక్తి, అంత ఎబిలిటీ ఉంటే ఆ సోల్ దీన్ని వాడుకుంటారు, ఈ శరీరాన్ని వాడుకొని వాళ్ళు చేయాల్సిన మంచివి చేయడానికి. మంచిదే కదా మేడం? అది మంచిదే మేడం. కానీ ఇప్పుడు కొంతమంది బతికి ఉన్న వాళ్ళకే పరకాయ ప్రవేశం అంటారు కదా, ఆ శంకరాచార్యులు అలా కదా చేసిండేది. అవును, అట్లాగో పరకాయ ప్రవేశం అనేది ఆయన చేసినట్టే కాదు, పరకాయ ప్రవేశం చేసే విధానము అదే ఎందులోకైనా చేయొచ్చు. బతుకున్న వాళ్ళకి చేయొచ్చు, బతికలేని వాళ్ళ దాంట్లో కూడా చేయొచ్చు పరకాయ ప్రవేశం. అంటే వాళ్ళ సోల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కూడా ఉంటది. అవును, అసలు ఇబ్బంది లేదు. అవును, ఎందుకంటే అంటే మేడం రూపం అయితే అదే ఉంటది, లక్షణాలు మాత్రం యువతల వ్యక్తి ఉంటాయి. అవునవును. ఇప్పుడు మీకు అంతెందుకు మేడం, చాలా మంది ట్విన్స్ ఉంటారు కదా, కమల్, వీళ్ళు ఏం చేస్తారు, ఒకలా చూడడానికి ఒకేలాగా ఉంటారు కానీ యాటిట్యూడ్స్ ఒకలా ఉండవు కదా. అవును అవును, వాళ్ళ సోల్స్ వేరు వేరుగా ఉంటాయి కదా. ఇప్పుడు నాకు కూడా అదే క్వశ్చన్, అంటే మనిషి మనం శరీరాన్ని ఇష్టపడుతున్నారా, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ అలవాట్లు ఉంటాయి దాన్ని ఇష్టపడుతున్నారా? కానీ మెయిన్ శరీరం ఇంపార్టెంట్ కాదు కదా. అంటే శరీరంతో చేస్తాము కానీ శరీరం కాదు కదా. మనం ఇప్పుడు మీరున్నారు మేడం, మీరున్నారు, మీతో నేను మాట్లాడుతున్నాను, మీ పద్ధతులు లేకపోతే మీ యొక్క సంస్కారం కావచ్చు, అలవాట్లు కావచ్చు, మీరు చేసే విధానం కావచ్చు, దీన్ని చూసి నేను ఐడెంటిఫై చేస్తాను. కానీ మొహం చూసి శాంత మేడం లాంటి వాళ్ళు ఎవరో ఉండొచ్చు, అర్థమవుతుందా? అది కాదు కదా నాకు ఇంపార్టెంట్ మేడం. అవును మేడం. కానీ వ్యక్తిత్వాలు తెలియవు కదా మేడం, వాళ్ళ వ్యక్తిత్వం ఎలా ఉంటుందని తెలియకనే మనము పరిచయాలు అవన్నీ ఏర్పరచుకుంటాం తెలియని వాళ్ళ గురించి. కానీ అది మనం మనుషులు చూసే చేసుకుంటాం కదా మేడం. ఒక్కోసారి వాళ్ళ మాటకు పడిపోతుంటాము, ఒక్కోసారి వాళ్ళ దీనికి ఏంటి రూపానికి పడిపోతుంటాము, ఇలా కూడా ఉంటాయి కదా మేడం. అందుకే ఎరుకుండాలనేది. అందుకే మనం అంటే ఆ పక్కోళ్ళు ఎట్లన్నా ఉండి మేడం, నేను ఎట్టున్నానని ఈడ ప్రతి ఒక్కటి చూడండి అద్దం లాంటిది మేడం, మనం అద్దం లాంటిది. నేను ఎలాంటి దాన్ని, నేను అలా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు కాదు, నేను ఎలాంటి దాన్ని, నేను ఎలా చూస్తున్నాను. ఒకటి నేను వాళ్ళని ఏం చూసి వాళ్ళతోటి జర్నీ చేస్తున్నాను, ఒకటి ఉంటుంది. రెండోది వాళ్ళు ఎలాగన్నా ఉండి కావచ్చు కాక, కానీ నా స్థితి, నా ఆత్మస్థితి ఉంటే దాన్ని నేను ఎలా తీసుకుంటున్నాను ఒకటి ఉంటుంది. రెండు ఉంటాయి మేడం దీంట్లో. అవును అవును, ఆత్మస్థితి ఉంటే ఇంకా మొత్తం అంతా తెలుసుకున్న తర్వాతే చేసుకుంటాము. అది మేడం. అర్థమైంది మేడం, అర్థమైంది. ఈ అనుభవంతో బోలే బాబా తన గురుదేవులు, పరమ గురువర్యుల వంటి అతీత స్థాయికి చెందిన యోగుల పరకాయ ప్రవేశ విద్యని ఆచరించగలరని, కానీ దాని గురించి మాట్లాడరని అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తన
పరమ గురువు తన కళ్ళెదుట కూర్చొని తన మనోభీష్టాన్ని వ్యక్తీకరించడానికి వెనుకాడొద్దని చెప్తున్నారు. దాంతో ఆయన ఈ విద్యను ఎలా ప్రయోగిస్తారో చెప్పమన్నారు. అందుకు ఆయన అంగీకరించి మర్నాడు ఉదయం ఈ 5 నిపుణులు కొంతమంది లామాల సమక్షంలో తాను ఈ దేహాన్ని వదిలి మరి కాసేపట్లో తిరిగి వస్తానని చెప్పారు. అది వినగానే క్షణకాలం బోలేబాబా మనసులో బహుశా ఈ తన దేహాన్ని త్యజించిన తర్వాత దాన్ని మేము పాతి పెట్టడమో లేదా నీటిలో ముంచడమో చేయాలి కాబోలి అని అనుకున్నాడు. ఆ తర్వాత గురువుగారు బోలేబాబాను గుహలోకి వెళ్లి ఎక్కడైనా ద్వారం గాని బయటికి వెళ్లే మార్గం గాని ఉందేమో చూసుకోమన్నారు. ఆయన గత నెల రోజులుగా అక్కడ ఉంటున్నారు. ఆ గుహకి ప్రవేశ ద్వారం తప్ప వేరే ద్వారం లేదని బాగా తెలుసు. ఆయన గురువు గారి ఆజ్ఞను అనుసరించాలి. ఆయన లోపలికి వెళ్లి అంతా చూసి వచ్చేసరికి గురువు గారు అందరికీ తన ఎదురుగా ఉన్న చెక్క పళ్ళాన్ని చూపుతూ ఇది అందరూ చూస్తున్నారా అని అడిగారు. అందరూ చూస్తున్నామని చెప్పారు. అప్పుడు ఆయన నన్ను చూస్తున్నారా అని అడిగారు. అందరూ అవును చూస్తున్నాం అని చెప్పారు. అప్పుడు బోలేబాబాని లామాని ఆ చెక్క పళ్ళేని పట్టుకోమన్నారు. వాళ్ళిద్దరూ ఆయన చెప్పినట్లే చేశారు. ఈ సంఘటనని స్వామీజీ వివరిస్తూ ఆయన శరీరం అస్పష్టంగా పొగ మంచులా మారడం మొదలైంది. ఆ పొగ మంచు మనిషి ఆకారంలో ఉన్న మబ్బులాగా ఉంది. అమ్మో! మనిషి ఆకారంలో ఉన్న మబ్బు మా వైపు కదలడం మొదలైంది. కొన్ని క్షణాల తర్వాత ఆ మబ్బు మాయమైపోయింది. మా చేతిలో ఉన్న చెక్క పళ్ళెం బరువుగా మారడం మొదలు పెట్టింది. మరికొన్ని క్షణాల తర్వాత మా చేతిలోని పళ్ళెము అంతకు ముందులాగా తేలిగ్గా అయింది. 10 నిమిషాల వరకు నేను లామాలు ఆ పళ్ళాన్ని అలాగే పట్టుకుని నుంచున్నాం. చివరికి కూర్చొని ఏదో సంభ్రమాచార్యాలకు గురి చేసే సంఘటన ఏదైనా జరుగుతుందేమోనని ఆతృతగా చూస్తున్నాం. 10 నిమిషాల తర్వాత మా పరమ గురువర్యుల గొంతు వినబడింది. నన్ను ఆ పళ్ళేన్ని పట్టుకుని లేచి నుంచోమంటుంది ఆ స్వరం. మేము పళ్ళేని పట్టుకుని నుంచోగానే అది మళ్ళీ బరువెక్కడం మొదలైంది. మళ్ళీ ఆ మబ్బు మా ఎదుట ప్రత్యక్షమైంది. నుంచోగానే అది మళ్ళీ బరువెక్కడం మొదలైంది. మళ్ళీ ఆ మబ్బు మా ఎదుట ప్రత్యక్షమైంది. ఆ మబ్బు తిరిగి కనబడే వారి శరీరంగా మారింది. ఈ అద్భుతమైన నమ్మలేని అనుభవంతో నేను పరకాయ ప్రవేశం నిజమేననే నిర్ధారణకి వచ్చాను. అదే ప్రక్రియను వారు మరోసారి మా ముందు ప్రదర్శించారు. కొంతమంది ప్రాజ్ఞులు చావు పుట్టుకల రహస్యాలను భేదించడమే కాకుండా కేవలం వాళ్ళ శక్తివంతమైన మనసును ఉపయోగించి పదార్థాన్ని శక్తిగాను శక్తిని పదార్థంగాను మార్చగలరని హిమాలయ పరమ గురువులతో జీవనంలో స్వామీజీ తెలిపారు. స్వామీజీ ఏ విషయాన్నైనా సంపూర్ణంగా తెలుసుకుని సంతృప్తి చెందేవారు కారనే విషయం నాకు బాగా తెలుసు. అందుకే కేవలం ఆయన పరమ గురువు చేసిన ఆ అద్భుతాన్ని చూసి మిన్నకుండిపోయారంటే నేను నమ్మలేకుండా ఉన్నా. ఈ పరకాయ ప్రవేశ విద్యను తనకు చెప్పమని ఆయన ఖచ్చితంగా అడిగే ఉంటారని నేను భావించాను. నేను వారి పుస్తకాలను హిందీలోకి అనువదిస్తున్నప్పుడు ఆయన బోధనా మార్గం ఎంతో ఆచరణీయమైనది, ముక్కుసూటిగా ఉండేది అనే మాట చదివినట్లు నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. ఈ పదానికి ముందు గాని వెనక గాని ఏమీ లేదు. మిగతా విషయాలన్నింటినీ చదివితే ఇది సందర్భానికి తగినట్టుగా లేదు. కానీ ఈ మాట స్వామీజీని ఓ ముఖ్యమైన విషయం అడగడానికి అవకాశం ఇచ్చింది. స్వామీజీ అంత ఆచరణాత్మకంగాను సూటిగాను తమరికి ఏ విషయమో బోధించారు అని అడిగాను. ఎప్పటిలాగే నా ప్రశ్నని విననట్లుగా ఉండే విలక్షణమైన ప్రవర్తనతో తన ఆలోచన సామ్రాజ్యంలో జారిపోయారు. 1 నిమిషం తర్వాత కూర్చొని కళ్ళు ఆర్పకుండా కాలానికి శూన్యానికి ఆవల మన అనుభవంలో లేని అవగతం కాని విషయాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. కాసేపటి తిరిగి వచ్చి ఏమన్నారు అని సౌమ్యంగా అడిగారు. ఆ సమయంలో ఆయన చుట్టూ ఉన్న కాంతి పుంజము పూర్తిగా మారిపోయింది. అది అంతకు ముందున్నట్లు లేదు. ఆయనలో హిమాలయ పరమగురులతో జీవనం రచయిత అదృశ్యమయ్యాడు.
ఆ ప్రదేశంలో ఈ ప్రపంచం పొందగలిగినంతగా, తనలో ఇముడ్చుకోగలిగినంతగా దేన్నైనా సరే ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న సున్నితమైన కారుణ్యమూర్తి పరమయోగి దర్శనమిచ్చారు. నాకు అడగగలిగే స్థితి ఉందో లేదో అనే విషయం పక్కన పెట్టి వారు సూటిగా ఆచరణాత్మకంగా తమరికి ఏమి బోధించారు? మీరు రాసినట్లు జనన మర్మం కంటే మరణ మర్మం ఏ విధంగా వేరుగా ఉంటుంది? నాలాంటి సామాన్యుడు జీవితంలోనే దేహాన్ని వదిలి మళ్ళీ తిరిగి రాగలిగే విద్య ఎలా నేర్చుకోగలడు? చావు భయం నుంచి స్వేచ్ఛను పొందగలగడం ఎలా అని అడిగాను. స్వామీజీ వివరించారు, అది చాలా సులభం. మొదటి విషయం, నువ్వు నీ దేహంతో గుర్తింపబడే స్పృహ నుండి బయటపడాలి. ఈ శరీరమే నేను లేదా ఈ శరీరమే నాది అనే భావమే నిన్ను ఈ శరీరంలో బంధిస్తుంది. నీ శరీరంలో నిన్ను నువ్వు గుర్తుంచుకునే స్పృహ నుంచి బయటపడు. అప్పుడు నీ చర్యలకు బాధ్యుడిగా నిన్ను నువ్వు భావించకు, లేదా నీ చర్యలను పర్యవసానాలు నిన్ను ప్రభావితం చేయవు. శరీరము, మనసు, ప్రకృతి అంతర్గత చర్యల కారణంగా ప్రేరేపించబడి తన చర్యలు కొనసాగిస్తున్నాయని తెలుసుకున్నాక నీ నుంచి నీ కర్మ బంధాలు విడిపోతాయి. ఓహో, అంటే మేడం శరీరము, మనసు, ప్రకృతి అంతర్గత చర్యల కారణంగా ప్రేరేపించబడినప్పుడు, అంటే మనం ఆత్మస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ కర్మలు కూడా మనకి ఏవి అనేసి రామత మాస్టర్ కూడా అంటారు కదా మేడం. అవును అవును, అదే కదా మేడం. జ్ఞానం అంటే జ్ఞానంతో కర్మలు దగ్ధం అవుతాయి అంటారు. జ్ఞానైన కర్మ. మంత్రి సార్ ఎప్పుడు అదే చెప్తాడు కదా. అవును మేడం. ఓకే, నాకు నీ నుంచి నీ కర్మ బంధాలు విడిపోతాయి. ఓకే ఓకే. శరీరము, శ్వాస, మనసు, ఆత్మ ఇవన్నీ కర్మ అనే తీగతో వేలాడుతూ ఉంటాయి. వీటిలో చాలా బలమైన బంధం శరీరంతో ఉండే సంబంధం. అందుకే ఎంతో వేధించే బాధ ఉన్నా సరే జనాలు శరీరాన్ని వదలడానికి ఇష్టపడరు. ఈ బంధమే అంతరదృష్టికి మబ్బు తెరలుగా కమ్మి తను ఈ దేహాన్ని వదిలిన తర్వాత కూడా మరో దేహం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతాడు. దేహానికి ఆత్మకి ఉన్న తేడాన్ని తెలుసుకోవడమే విచక్షణ జ్ఞానం. తన దేహానికి అతీతంగా స్వేచ్ఛగా ఉనికిలో ఉండటాన్ని తనకు తానుగా అనుభూతి చెందటమే స్వీయ పరిపూర్ణత. ఒకసారి నువ్వు పూర్తిగా స్వయం పరిపూర్ణతని నీలో ప్రతిష్ఠించుకుంటే 2 మార్గాలను ఎంచుకోగలవు. 2 నిన్ను మరణ ఖేదం నుండి విముక్తి కలిగించగలవు. 1 నీకు నువ్వుగా లొంగిపోయే మార్గం, 2ది యోగ సాధన మార్గం. లొంగిపోయిన మార్గంలో నువ్వెప్పుడు దేవుడు నీలోనే ఉన్నాడు లేదా దేవుడిలో నువ్వున్నావు అనే విశ్వాసంతో ఉంటావు. భగవత్ సంరక్షణలో ఇప్పటి జీవితం ఏ రకంగా గడుస్తుందో మరణానంతర జీవితం కూడా ఆయన సంరక్షణలోనే గడుస్తుందని అనుకుంటావు. దేవుని మీద నమ్మకము నిన్ను మరణ ఖేదం నుంచి విముక్తిని చేస్తుంది. ఈ ప్రక్రియ యోగ సూత్రాలోని 3వ అధ్యాయంలో వివరించబడింది. ఏదో ఒక రోజు మీకు క్రమ పద్ధతిలో నేర్పుతాను అన్నారు. నేను నాకు అర్థం కాని విషయాల్ని తెలుసుకోవాలనే ఆతృతతో పరమ గురుదేవులు తమ దేహాన్ని ఎక్కడ వదిలారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆయన ప్రవేశించిన మరో శరీరం ఏది, మీరు లామా చెక్క పళ్ళాన్ని పట్టుకోవడంలో అర్థం ఏమిటి, ఆ మేఘం ఏమిటి అని అడిగారు. దానికి ఆయన వేరే శరీరంలోకి ప్రవేశించలేదు, ఎందుకంటే అక్కడ ఖాళీగా దేహమేది లేదు. మొదట తన దేహంలో నుంచి బయటికి వచ్చారు. తర్వాత తన దేహ పదార్థంలోని కాస్త నీటిని తప్ప మిగతా దాన్ని అంతటినీ పదార్థరహితంగా చేశారు. తర్వాత ఆ నీటిని తాత్కాలికంగా తన ఎరుక కోసం ఒక మేఘంలా మార్చారు. మిగిలిన పదార్థం అంతా శక్తిగా మారింది. అదే ఆ పళ్ళెం వైపు వెళ్ళింది. అందుకే ఆ పళ్ళెం బరువెక్కింది. తర్వాత ఆ శక్తిని ఆయన పళ్ళెం నుండి ఉపసంహరించి వెనక్కి తీసుకున్నారు. క్రమంగా ఆ మేఘం మళ్ళీ ఆవిర్భవించింది. అది ఘనీభవిస్తున్న కొద్దీ ఆయన దేహంగా మారింది. పరకాయ ప్రవేశానికి సంబంధించినంత వరకు సరైన దేహం ఉంటే వారు దాంట్లో ప్రవేశించి దాన్ని కదిలించేవారు. ఇది పునరుత్థాన భ్రమను సృష్టించడం మాత్రమే అని వివరించారు. పరకాయ ప్రవేశం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగాను. మన దేహాన్ని వదిలి మరో దేహంలోకి ప్రవేశించడం ద్వారా
జనన మరణ గతిని తెలుసుకుంటావు. అప్పుడు నువ్వు మరణం అంటే పాడైపోనే ఇంటిని వదలడం, పుట్టుక అంటే ఖాళీగా ఉన్న ఇంటిలోకి చేరడం అని అర్థమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా నువ్వు స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకుంటే అవకాశం వస్తుంది. ఇక ఆ శరీరంలో ఉండాలా వద్దా అనేది నీ ఇష్టం. కర్మను గౌరవిస్తూ నువ్వు ఆ శరీరంలో కాసేపు ఉండి నీ బాధ్యతలు కానీ నీ విధులను కానీ పూర్తి చేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. అంటే అదేదో పిక్చర్ లో ఉంది కదా మేడం, ఇది ఇలాగే ఏది నాగార్జున ఎవరమే మేడం భర్త చనిపోయేటాడు, కొడుకు అదే విధంగా కొడుతుంటే ఆయన వచ్చి ఏది మేడం ఆమె ఎవరు చేస్తుంటది ఆదిశంకరాచార్యనా మేడం? కాదు మేడం, అది ఏదో పిక్చరు. ఆయన ఆ రోజు వచ్చి ఆ కొడుకు ఏం అమాయకంగా ఉంటాడు, వాడిని పట్టుకొని కొడుతుంటే వాళ్ళు ఆయన వచ్చేసి ఆయన ప్రవేశం కాగానే విరగబాతంతాడు వాళ్ళందరినీ. ఈ పిల్ల ఈయన కొడుకును కొడుతుంటే ఏమో మేడం నాకు ఏందో వీర్రాజు ఏందో బాలరాజు ఏదో అంటుంటది మేడం ఆమె. బంగారాజు అవును మేడం. కర్మను గౌరవిస్తూ కాసేపు అంటే ఖాళీగా ఉన్న ఇంటిలోకి చేరడం అని అర్థమవుతుంది. ఇక్కడ అంటే ఈ ప్రక్రియ ద్వారా నువ్వు స్వచ్ఛమైన చైతన్యం మాత్రమే అనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. ఇక ఆ శరీరంలో ఉండాలా వద్దా అనేది నీ ఇష్టం. కర్మను గౌరవిస్తూ నువ్వు ఆ శరీరంలో కాసేపు ఉండి నీ బాధ్యతలు కానీ నీ విధులను కానీ పూర్తి చేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. శరీరంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటికి వచ్చేటప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. ఈ ప్రక్రియను నేర్చుకోవడం ద్వారా అంటే మేడం ఇప్పుడు అవతల వ్యక్తికి జీవం ఉండగానే అది మనం ఇప్పుడు అంటే ఆయన చనిపోలేదు అనుకుందాం, ఆ దాంట్లోకి ప్రవేశించినప్పుడు అది కూడా ఆత్మ కూడా అక్కడే ఉంటదా? అదే రెండు ఉంటాయి మేడం. అవును ఉంటది, అదేగా చెప్పడం. దాన్ని వాకిన్ అంటారు. వాకిన్ అయితే ఒకలా ఉంటది. వాకిన్ ఉంటే ఆ సోల్ పర్మిషన్ తోటి చేయొచ్చు. లేదనుకుంటే ఏం చేస్తారంటే సోల్ ఇప్పుడు ఈ పక్కన్న సోలు అంటే బాగా ఎన్లైట్మెంట్ సోల్ అనుకో, ఆ పక్క సోల్ తక్కువ ఉంటే ఈ సోల్ గ్రిప్లోకి తీసుకొని ఆ సోల్ చేస్తుంది. నీ విధులను కానీ పూర్తి చేసి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. శరీరంలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటికి వచ్చేటప్పుడు నీకు ఎలాంటి బాధ ఉండదు. ఈ ప్రక్రియ నేర్చుకోవడం ద్వారా నువ్వు ఇతర ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించవచ్చు. అంటే ఇవి మిస్యూజ్ కూడా చేసుకుంటారా మేడం? ఇలాంటివి ఏమో మేడం, ఇలా చేసి కూడా మిస్యూజ్ ఇప్పుడు వాళ్ళ కార్యం సాధించుకోవడానికి వాళ్ళే దూరడము ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే ఈ దయ్యాలు అంటారు కదా, అలాంటివి ఏమన్నా అది అందుకే దయ్యాలు దూరడం అంటే మనకు అందుకే చెప్పడం అంత లోయర్గా అంత చీప్గా అంత ఇది ఉంటేనే మనం ఒక పిరిగితనంతో భయంతో వాళ్ళ సోలు బట్టి అవుతారు తప్ప లేకపోతే అవ్వలేరు అనమాట. నువ్వు నీ ప్రాణ భయం నుండి సర్వేంద్రియాల నుండి శరీరం నుండి అలా పట్టింది ఉంది వాళ్ళ శరీరంలో అంటే వీళ్ళ స్థితి అంత ఘోరంగా ఉంది అని మా అర్థమవుతుందా? లేకపోతే మన శరీరంలోకి అంత ఈజీగా రాలేదు. అదే పరమ పిరికి వాళ్ళు భయస్థులు ఉంటారు కదా మేడం. నువ్వు నీ ప్రాణం నుండి సర్వేంద్రియాల నుండి శరీరం నుండి ధ్యానం ద్వారా వెళ్ళిపోవడాన్ని లఘు సమాధి అని అంటారు. నీ సూక్ష్మ దేహాన్ని ఉపయోగించి నువ్వు ఇతరులతో సంబంధం ఏర్పరచుకొని వాళ్ళకి సహాయం చేయవచ్చు, వాళ్ళ రోగాలు నయం చేయవచ్చు, వాళ్లకు మార్గం చూపవచ్చు, తిరిగి నీ శరీరంలోకి ప్రవేశించవచ్చు అని చెప్పారు స్వామీజీ. నువ్వు ఈ విశ్వంలోని ప్రతి భాగంలోనూ ప్రయాణించవచ్చు. భగవంతుని విరాట్ స్వరూపాన్ని తెలుసుకుని జ్ఞానాన్ని పొందవచ్చు. ఇది శాస్త్రీయమే. ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా నువ్వు ఈ విశ్వం అంతా అన్వేషించి అది ఈ మానవ శరీరంతో ఎలా సమతూగుతుందో తెలుసుకోవచ్చు. ఈ ప్రక్రియ సాధనలో అతి ముఖ్య విషయం ఏమిటంటే
నీ మూలాధార మధ్యంలో ఉన్న శక్తి నీకు పూర్తిగా సహకరించాలి. ఈ శక్తిని ఉపయోగించుకోలేని యోగులు శరీరం నుండి బయటికి వెళ్లే ప్రయత్నంలో మానసిక సమతుల్యాన్ని కోల్పోతారు. స్వామీజీ ఈ విషయం గురించి మాట్లాడే ఉద్దేశంతో ఉన్నారు. అయినా కూడా ఈ విషయానికి సంబంధించిన మెళకువల్ని బయటికి లాగడం కష్టంగానే ఉంది. దాంతో నేను మళ్ళీ స్వామీజీ మీ అడుగుజాడలో నడవడానికి నేను ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అని అడిగాను. గణపతిని ఆరాధించు అని అన్నారు. నేను గణపతి విగ్రహాన్ని నీళ్లు, పూలు, చందనము, ధూపము ఇలాంటి వస్తు సామగ్రితో కర్మకాండలలో సూచించినట్లు పూజించాలా? అది పూజారుల పూజా విధానం. నమ్మకంతో నిజాయితీతో చేస్తే కాస్త ఉపయోగపడుతుంది. కానీ యోగ సాంప్రదాయంలో మూలాధార చక్రంలో కాంతి స్వరూపంలో ఉన్న గణేశుని ధ్యానించాలి. అది సరిగా ఎలా చేయాలో ఒక రోజు నీకు చెప్తాను అంటూ ఆ రాత్రి నన్ను పంపించారు. నేను హిందీలోకి తర్జుమా చేసిన పవిత్ర టిబెట్ లో మా గురువర్యులు అని స్వామీజీ చాలా వరకు చదివేశారు. నేను మర్నాడు సాయంత్రం ఆయన గురువు ఏ విధంగా పదార్థాన్ని శక్తిగా మార్చి తిరిగి శక్తిని పదార్థంగా మార్చిన ఘట్టాన్ని కావాలని మళ్ళీ చదివాను. నిన్న రాత్రి ఇదే ఘట్టాన్ని చదివిన విషయం స్వామీజీ మర్చిపోయినట్లున్నారు. దాంతో ఈ విషయం తిరిగి చర్చించే అవకాశం నాకు దొరికినట్లయింది. ఇప్పుడు చదివే అయిపోయింది మేడం. అయిపోవచ్చింది మేడం. నిన్న రాత్రి లాగానే నేను ఈ పేరాను చదువుతూ ఆయన కళ్ళ ప్రపంచంలోకి చూడగా వారు ఎక్కడో సుదూర తీరాలకు వెళ్ళినట్లు కనిపించారు. వారు వినడం లేదని తెలిసిన నేను కావాలనే గట్టిగా చదువుతున్నాను. ఎందుకంటే ఒకవేళ నేను చదవడం ఆపేస్తే అమాంతం ఆయన తిరిగి వచ్చేస్తారేమోననే భయం. కొన్ని నిమిషాల తర్వాత కనురెప్పలను వాల్చి ఏమైనారు అని అడిగాను. నేను వెంటనే వెనక్కి వెళ్లి మళ్ళీ చదవడం మొదలు పెట్టాను. చర్చను ప్రేరేపించే చోటికి రాగానే ఆపి యోగ శక్తిని సాధించడానికి యోగ సూత్రాలు, మంత్రాలు, మూలికలు, తపస్సు, సమాధి లాంటి అనేక వర్గాలను సూచిస్తుంది. మరి పరమ గురువులు శక్తిని నాశనం చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగించారో అని ఆశ్చర్యంగా ఉంది అన్నాను. అంతే మేడం, ఎండ్ అయింది ఇక్కడికి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి పరమ గురువులకి, పరమ గురు మండలికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టికి, యావత్ కాంతికి, కాంతి మాస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం.